ఇచ్చేద్దాము. సో మా తెలుగు Z5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సో జయంత్ గారు ప్లీజ్. జయంత్ రాఘవన్, సన్ ఆఫ్ విజయ్ రాఘవన్, స్టూడెంట్ ఆఫ్ అనురాధ గూడూర్. సో తెలుగు Z5 2026 జర్నీలో మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తర్వాత డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ సార్. ఈ కథ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన మామూలుగా ఎప్పుడు ఒక 5 నిమిషాల్లో లైన్ చెప్తారు. దాన్ని ఆ లైన్ డెవలప్ అయ్యాక ఆయన అన్నట్టు ఫస్ట్ రాజీవ్ గారి క్యారెక్టరు, డాటర్ క్యారెక్టరు ఉన్నాయి. తర్వాత డెవలప్ చేసి రెబెకా జోసెఫ్ ఇస్ అ సర్ప్రైజ్ క్యారెక్టర్. ఒక 1 సిట్టింగ్లో ఓకే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే శ్రీరామ్ ఆబ్వియస్ చాయిస్ శ్రీరామ్ దీనికి అనుకున్నప్పుడు కథ చాలా బాగుంది, కాస్టింగ్ ఏంటి అనేసి అంటే నీకెందుకు అనేసి అన్నాడు అని ఒక ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ రీయూనియన్ ఒకసారి క్రియేట్ చేశాడు మా ముందర. భాను గారిని, రాజీవ్ గారిని, సురేష్ గారిని అండ్ గాయత్రి గారిని అంటే మనం టీవీ స్టార్ట్ చేసినప్పుడు చూసిన స్టార్స్ అందరినీ ఒకసారి మళ్ళీ రీయూనియన్ క్రియేట్ చేశాడు. సో తర్వాత కథ ఓకే, యాక్టర్స్ ఓకే, స్కేల్ ఏంటి అనేసి అంటే రాజీవ్ గారి క్లోజప్ చూసి డైరెక్టర్ కట్టుమర్చిపోవడం కన్నా పెద్ద స్కేలే ఉంటుంది. డిఓపి కెమెరా ఆఫ్ చేయడానికి ఉదయభాను గారు వాక్ చూసి అంతకన్నా స్కేలే ఉంటుంది. అండ్ వసంతిగా ఆ స్క్రీన్ నింపేసిన దానికన్నా స్కేలే ఉంటుంది. అండ్ మహేష్ వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ని, వాళ్ళకున్న దాన్ని ఎలివేట్ చేస్తూ మీరు తీసిన ఫోటోగ్రఫీ ఈజ్ ఫెంటాస్టిక్ అండ్ ద ఎడిటర్ హ్యాస్ డన్ గుడ్ జాబ్ అండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. అండ్ శృతి జీ తెలుగులోనే చాలా సీరియల్స్ రాసి ఇప్పుడు మరొక స్టెప్ ఎదిగి ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రాసింది. ఫెంటాస్టిక్ రైటర్ షీజ్. అంటే ఒక రైటర్కి ఇంకొక రైటర్ని చూసినప్పుడు ఆల్వేస్ గెట్స్ దట్ ఫీలింగ్ లైక్ వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. ఫెంటాస్టిక్. అండ్ కృష్ణ గారి గురించి మాట్లాడారు. కృష్ణ గారు ఎన్నేళ్ళు సార్? 15 ఏళ్ళైందా? 15 ఏళ్ళ నుంచి జీతో వర్క్ చేస్తున్నారు. ఆయనతో ఎప్పుడు చాలా షార్ట్ మీటింగ్స్ ఉంటాయి, సక్సెస్లు చాలా పెద్దగా ఉంటాయి. అండ్ శ్రీరామ్ ఆల్మోస్ట్ జీ తెలుగు జర్నీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్లోని ఆల్మోస్ట్ 20 ఇయర్స్ 15 + 20 ఇయర్స్ 15 to 20 ఇయర్స్ ఉన్నాడు. ప్రొడ్యూసర్ అంటే జీ తెలుగు ఫస్ట్ నాన్ ఫిక్షన్ జర్నీలోని సక్సెస్ స్టార్ట్ చేశాక ఫిక్షన్లోకి వెళ్ళినప్పుడు సీరియల్ మేకింగ్, సీరియల్ ఇదంతా అవుతున్నప్పుడు మాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ ఇచ్చింది శ్రీరామ్. సో ఆ రోజు నుంచి శ్రీరామ్తో మా జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. ఎప్పటికీ శ్రీరామ్ వీర్ ఆల్ ఫ్యామిలీ. అండ్ భానుగారి గురించి భానుజీ సో భానుగారితో నేను చాలా నాన్ ఫిక్షన్స్ పనిచేశాను. షీ వాజ్ ద హోస్ట్ అండ్ ఐ వాజ్ రైటింగ్. ఫెంటాస్టిక్ జర్నీ. షీ ఈజ్ ఆల్వేస్ వన్ పర్సన్ హూ ఎంకరేజెస్ రైటర్స్, పర్టికులర్ రైటింగ్ అనే స్పార్క్ ఉన్న వాళ్ళందరినీ ఏ సందర్భం వచ్చినా వాళ్ళని గుర్తించకుండా, పొగడకుండా ఆవిడ దిగిన స్టేజ్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో భానుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇన్ ద ఫిల్మ్. లేటెన్సీ అండ్ తేజ, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరినీ మాట్లాడాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై టీమ్. హిరణ్మయి, ప్లీజ్ కమ్. సిద్ధు ప్లీజ్ కమ్. హిరణ్మయి రండి. Sidhu, he's part of the Z5 commissioning and his hard work, his dedication, daughter of Prasad Rao, success lo meeku kanipistundi. And Hiranmayi, fantastic writer, and her contribution to this story is also great. So on 27th February, daughter of Prasad Rao, Z5
స్క్రీన్ మీద మీకు కనిపించబోతోంది, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ పతాకంపై. సో ప్లీజ్ డూ బ్లెస్ అండ్ ప్లీజ్ డూ వాచ్. అండ్ భాను గారు చెప్పినట్టు విల్ డెఫినెట్లీ హ్యావ్ Series 1, Series 2, Series 3 and many more like శ్రీరామ్తో. అండ్ నౌ కమ్స్ టు రాజీవ్ గారు. రాజీవ్ గారి గురించి అసలు ఎలా ఉంటుందంటే ఆయన కలవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో టైం స్పెండ్ చేయడం, ఇంటికి వెళ్ళి అమ్మ భోజనం చేసినట్టు, అమ్మ వంట తిన్నట్టు ఉంటుంది. సో సచ్ అ వార్మ్త్ మ్యాన్ అండ్ ఆల్వేస్ వెల్కమింగ్, ఆల్వేస్ హిస్ హగ్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ సార్ చెప్పాను ఒకటే మాట, మీ క్లోజప్ ఎడిటర్ కట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. సో హౌ డు వి కట్ అని అంత అద్భుతమైన క్లోజప్స్. అండ్ అంటే ఇంకా ఈ క్యారెక్టర్కి రాజీవ్ గారు అండ్ రెబెకా జోసెఫ్కి భాను గారు తప్ప దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, దెర్ ఇస్ నో. అండ్ వాసంతిక మేము ఏదేదో అనుకున్నాం, బట్ మేడం వాసంతిక అని పిలవండి అన్నారు. మేము ఏదో అంటే బీయింగ్ ఇన్ అ కమర్షియల్ వరల్డ్ వీ థాట్ లైక్ ఏదేదో అనుకుంటే వాసంతిక కన్నా ఆ క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు అని అను మేడం చెప్పారు. వాసంతిక ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ విషింగ్ గ్రేట్ సక్సెస్ ఆన్ 27th February. Thank you so much. And Manjusha, thank you so much. You have been a great support all the time. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జయంత్ గారు. మీరు ఎప్పుడు మాట్లాడినా అలా వింటూనే ఉంటాం అనమాట. చాలా క్యాచీగా ఉంటుంది మీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్.